హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అందని పిలుపు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక ఐదో భాగాన్ని మొదలెడదామా? పరీక్షలు కాగానే అంజమ్మ పెళ్ళి నిశ్చయం చేశారు. ఆ రోజు ఆనందంగా ఆడుకుంటున్న అంజమ్మకు నాగభూషణం మాస్టర్ రావటం కనిపించింది. ఆమె గుండెలు గుభేలుమన్నాయి. స్కూల్లో వేసే నృత్యనాటికలో అందరూ బలవంతం చేసి మేనక వేషం వేయిస్తున్నారు. ఆ విషయం నాయనమ్మకు చెప్తే నిజంగా చీరేస్తారన్నది నిజం. దండం పంతులు గారు, ఏమిటిలా వచ్చారు? నాకు తెలుసు, అంజు చదువు ఆపొద్దని చెప్పడానికే కదా. నాకు తెలుసు, అది చదివి టీచరమ్మ కావాలని నాకెంతో కోరికగా ఉండేది. ఆమె కళ్ళు తడయ్యాయి. అది కాదమ్మా, నాకు తెలుసయ్యా, లోకానికి భయపడొద్దని చెప్తారు. లోకం కోసం కాదు, దాని తండ్రే దానికి శత్రువు అయ్యాడు, వాడి కోసం అన్నది. ఆ విషయం గురించి రాలేదమ్మా, మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీకు ఇష్టం లేకపోతే బలవంతం లేదు, ముందు ఇలా కూర్చోండి అన్నాడు తను అరుగు మీద కూర్చుని. ఆమె కాస్త దూరంగా కూర్చుని చెప్పు అన్నట్టు చూసింది. బడిలో మేనక విశ్వామిత్ర నృత్యనాటిక వేయిస్తున్నాము. అందరూ మన అంజమ్మ అయితే మేనకగా బాగుంటుందని అంటున్నారు. అమ్మాయి మీరు అంగీకరించరని భయపడుతోంది. బడి వార్షికోత్సవం, పెద్దింటి పిల్లలు కూడా పాల్గొంటున్నారు. మీకేం సంకోచం వద్దు అన్నాడు. తిరుపతమ్మ సంబరంగా నవ్వింది. ఆమె నవ్వు నిండుగా ఉంది. బడిలో వేసే నాటకాలు వద్దంటానా? మా గుంటదానికి ఏమీ తెలీదు అన్నది. అంజని తెలివైంది, మీకు అభిమానం చేత ఆ మాదిరిగా కనిపిస్తుందేమో. ఏమిటో బాబు, నా బాధ నాది. కొండంత తండ్రి పోయి కోతిలాంటి తల్లి ఉన్నా కడుపును పెట్టుకు సాగుతుందని. మీ అండన నాటకం ఆడితే తప్పేమీ లేదు అన్నది. ఆమె సంస్కారానికి ముగ్ధుడయ్యాడు. మరి నేను వస్తాను. అంజమ్మ, నిర్భయంగా రిహార్సల్స్కి రా. నాగభూషణం లేచాడు. ఇదిగో బాబు, బుట్టలో నుండి 2 మూరలు పూలదండ తెంపి అతనికి ఆకులో చుట్టి ఇచ్చింది. ఎంతివ్వను? అతను జేబులో చేయి పెట్టాడు. పూలమ్ముకునేదాన్నే అయినా మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా బాబూ? ఆమె నిజాయితీకి ముచ్చటపడ్డాడు. అతను వెళ్ళిపోయాడు. రోజు అంజమ్మ రిహార్సల్స్కి వెళ్ళేది. ప్రతివారు ఆమె అందాన్ని, ఆటను పాటను మెచ్చుకునేవారు. అలాంటప్పుడు అంజమ్మకు గర్వం లాంటిది కలిగేది. కంకిపాడు అబ్బాయి చంగయ్యను భర్తగా ఊహించుకోలేకపోయేది. తను 6వ క్లాస్ చదువుతుండగానే బహుమతి ప్రదానం చేసిన కలెక్టర్ లాగానో, 3 నెలలు టెంపరీగా తమ దగ్గర పనిచేసిన శ్రీకాంత్ సార్ లాగానో ఉండాలని కోరుకునేది. ఆమె ఆలోచనలు తప్పని కాదు, ఆ వయసు అటువంటిది. బడి వార్షికోత్సవం రానే వచ్చేది. అంజమ్మ హడావిడి అంతా ఇంతా కాదు. నాయనమ్మ, నా డాన్స్ చూడటానికి రావు? ఆవి ఇనిందే అంజీ, పనుంది, తాత వస్తాడు. నువ్వు రాకపోతే నేను డాన్స్ చేయను అన్నది బొంగమూతి పెట్టి. ఇదొకటా? అలాగే వస్తాను. పనుందనన్నానే. త్వరగా తెముల్చుకుని రా, నువ్వు రాకపోతే నాకు ఉత్సాహంగా ఉండదు. అలాగే లేవే, నాకెవరున్నారు? మనవరాలి నుదురు ముద్దు పెట్టుకుంది. అంజమ్మ ఉత్సాహంగా వెళ్ళిపోయింది. పనులు తెముల్చుకుని సీసాలో నూనె చేతిలోకి వంపుకుని మాడుకు రాసుకుంది. గోళ్లతో జుట్టు వెనక్కి దువ్వుకుని వేలుముడి వేసుకుంది. అమ్మగా మిగిలిన కదంబమాల మడిచి సిగలో తుడుముకుని బడికి వెళ్ళింది. వచ్చావా నాయనమ్మా? ఆనందంగా మేకప్తో ఎదురొచ్చింది అంజమ్మ. తాతయ్య రాలేదా? గుడిలో సన్యాసులు బస చేశారట, వాళ్లతో చేరి గంజాయి తాగుతాడట అన్నది నిరసనగా. రండి నాయనమ్మ. అంజమ్మ తోటి పిల్లలు ఆమెను తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ముందు వరుసలో కూర్చున్న చింతాల్ని చూసి మెటికలు విరిచింది. ఎర్ర బనారస్ చీర కట్టి మేనకగా నాట్యం చేస్తున్న మనవరాల్ని చూసి ముగ్ధురాలైంది. నారచీర ధరించి వచ్చి శకుంతలను విశ్వామిత్రుడి ముందు వదిలిపోతుంటే తిరుపతమ్మ సహించలేకపోయింది. అయ్యో అయ్యో, ఇదేం పోయే కాలమే, పసిగుడ్డును అలా వదిలిపోతావు అన్నది. కొందరు నవ్వేసరికి తను చూస్తుంది నాటకమని గ్రహించింది. సిగ్గుపడి లేచింది. పిల్లలు మేకప్లు వేసుకుని దగ్గరికొచ్చింది. అంజమ్మ, నేను వెళ్తానే, వస్తావా? నా స్నేహితురాలి డ్యాన్స్ ఉంది నాయనమ్మ. మరెట్లాగే, పాలు తీయాలి, ఆవుకి సంకటి పెట్టాలి.
నేను తీసుకొచ్చి దింపుతాను, మీరు వెళ్ళండి. నాగభూషణం హామీ ఇచ్చాడు. అది రాలేదని కాదు బాబూ, ఆడు తండ్రి కాడు, యముడు. ఎలా కూర్చున్నాడో చూడు అన్నది కసిగా. అతనితో పంపుతామా, నేను తెస్తానుగా. ఏమిటో అందరి కళ్ళు నీ మీదే. ఆమె మెటికలు విరిచి దిష్టి తీసింది. అబ్బా, ఏమిటి నాయనమ్మ, నా స్నేహితురాళ్ళు నవ్వుతున్నారు విసుక్కుంది అంజమ్మ. నా బాధ నీకేం తెలిసే, అందరి కళ్ళు ఒక్కలాగా ఉంటాయా? తొందరగా రా అమ్మా, మధ్యాహ్నం కూడైనా తినలేదు ఆయాసపడుతూ వెళ్ళిపోయింది. అంజమ్మకు ఆనందంగా ఉంది. ప్రతివారు తన నాటికనే మెచ్చుకున్నారు. తనకొచ్చిన బహుమతులు తీసుకుని నాగభూషణం మాస్టర్ వెంట బయలుదేరింది. మరో 4 అమ్మాయిలు, ప్యూన్ కూడా బయలుదేరారు. నిన్ను చూసి మీ నాయనమ్మ మైమర్చిపోయిందే. తండ్రి, నీ లీలలు విచిత్రం. ఈ బంగారు బొమ్మను ఇలాంటి దరిద్రుల ఇంట ఎందుకు పడేశావు అంటూ గొణుక్కుందే స్నేహితురాళ్ళు చెప్పారు. మా నాయనమ్మకి ఏమీ తెలీదు. తెలియక కాదు, అదంతా నీ మీద అభిమానమమ్మా, నాగభూషణం సర్ది చెప్పాడు. నేను ఆమె అంగీకరిస్తుందనుకోలేదు. అదేమిటి, ఇంట్లో దీపం లేదు? కంగారుగా అన్నది అంజమ్మ ఇల్లు సమీపించాక. పడుకున్నారేమో అన్నారు నాగభూషణం గారు. నేను రానిదే పడుకోదు అని మరొక్క అడుగు ముందుకు వేసి కెవ్వుమంది. నాగభూషణం చేతిలోని టార్చ్ వెలిగించాడు. నురుగులు కక్కుతూ పడి ఉంది తిరుపతమ్మ. చేతిలోని పాల చెంబు దూరంగా పడి ఉంది. కాసిన్ని పాలు మిగిలున్నాయి. నాయనమ్మా, భయపడి ఆమె పక్కన కూర్చుంది అంజమ్మ. పురుగు ముట్టింది సార్, ప్యూన్ అన్నాడు. వెళ్ళి మంత్రం వేసే సాయిబుని పిలువు అన్నారు మాస్టారు. అంజమ్మ చేతిలోని బహుమతులు చెల్లాచెదురుగా పడిపోయాయి. సార్, మా నాయనమ్మ బావురుమంది. ఉండమ్మా, మొదట పడుకోబెడదాం. పిల్లలంతా సాయం పట్టి తిరుపతమ్మను చాపలో పడుకోబెట్టారు. మాస్టారు ఆమె నోట్లో నురుగు తుడిచాడు. పక్కవారిని పిలిచి కిష్టయ్యను, చింతాలను పిలుచుకురమ్మని కబురు చేశారు. అరే, ఇంతకుముందే మనవరాలి అందం గురించి చెప్తూ సంబరపడింది. అటు పక్క అంతా అడివేగా. వారు సానుభూతి చూపారు. సాయిబు వచ్చి మంత్రం వేశాడు. ఆచారి మందు వేశాడు. అరగంటకు అందరినీ విడిచి తనకత్యంత ఆప్తురాలైన మనవరాలిని విడిచి వెళ్ళిపోయింది తిరుపతమ్మ. ఆమె తల దగ్గర మాస్టారే దీపం వెలిగించాడు. అసహాయంగా దుఃఖిస్తున్న అంజమ్మను ఓదారుస్తుండగా హడావిడిగా చింతాలు కిష్టయ్య వచ్చారు. ఆరిదేవుడో, మాకేం రాత రాసావు తండ్రో అంటూ ముసలాయన రాగం తీశాడు. చింతాలు తిరుపతమ్మనే చూస్తున్నాడు. ఆ పెదవులు విచ్చుకుని తనను తిడుతున్నట్లే భ్రమపడ్డాడు. క్షణంలో వీధి జనమంతా ఇంట్లో నిండిపోయారు. సాయంత్రం ఉత్సాహంగా పనిచేసుకున్న మనిషి నిమిషంలో పోయింది. అసలు ఏది శాశ్వతం, అంతా భ్రమ. అది తెలియకనే మాయలో పడతాం, తలొక్క మాట అంటున్నారు. కిష్టయ్య, అంజమ్మ ఏడుస్తున్నారు. చింతాలు తన ప్రణాళికలకు రూపకల్పన చేసుకుని ఊహించుకుంటూ పంచరంగుల కలలు కంటున్నాడు. పుణ్యాత్మురాలు భర్త కళ్ళ ముందే పోయింది అంటున్నారు అమ్మలెక్కలు. భర్త కళ్ళ ముందు పోతే వచ్చే పుణ్యమేమిటో అర్థం కాలేదు. ఉన్నదంతా అమ్ముకుని కూతురి మనువు చెడగొట్టి కూతుర్ని తండ్రిని తీసుకుని నాటకాల కంపెనీ వారితో విజయవాడ వచ్చాడు చింతాలు. అంజమ్మ అందం చూసిన మగాళ్ళు చింతాలకు తెగ గౌరవం ఇస్తున్నారు. విజయవాడ వచ్చాక అంజమ్మకు మగవారి చూపులకు అర్థాలు తెలుస్తున్నాయి. మనసంతా జుగుప్సతో నిండిపోయింది. నానమ్మ ఎక్కడున్నావు అంటూ రోజుకొక్కసారైనా ఏడ్చేది. ఒకరోజు జడల్లుకుంటుంది. తబలా వాయించే అబ్బి దగ్గరగా వచ్చాడు. అరే, ఏమిటే పిల్ల, పురుగు అంటూ ఎదమీద చేత్తో నిమిరాడు. ఛా, జరుగు అంది. ఆమె కంపెనీలోకి వచ్చాక అందరికీ 2 పూటలా తిండి దొరుకుతోంది. అందుకే ప్రతివాడు హీరో ఫోజులు పెట్టేవాడే. తాతయ్య, మన ఊరు వెళ్ళిపోదాం అంది దిగులుగా. ఎందుకమ్మా? ఆ తబలా వాయించే జులుపాల ముఖం ఎప్పుడూ ఏదో వంకతో ముట్టుకుంటాడు. ఉండు, వాడి పని చెప్తాను. రోషంగా చుట్టపారేశాడు. అతనొక్కడే కాదు తాతయ్య, రౌడీ వేషం వేసే వీరాస్వామి, హీరో కుమార్ అంతా అదోలా చూస్తూ ద్వంద్వార్థాలు వచ్చే మాటలంటారు అన్నది కన్నీటితో. మీ నాన్నతో చెప్పావా? నన్నే కసురుకున్నాడు. నాకు అందరితో స్నేహంగా ఉండటం చేత కాదట. నేనేం చెయ్యనే అమ్మా, ఊర్లో వెళ్ళి ఉండటానికి కొంప కూడా మిగల్చలేదు కదా.
తన అసహాయతను వెల్లడించాడు. అంజమ్మ దిగాలుగా చూసింది. ఆ రోజు కామదహనం నాటకం ప్రదర్శించారు. అంజమ్మ పాడిన ప్రతి పాటకు వన్స్ మోర్ అన్న కేకలు వినిపించాయి. నాటకం అయిపోయాక చింతాలు హోటల్ స్వర్గం మేనేజర్ని వెంట పెట్టుకుని వచ్చాడు. రంభ, ఊర్వశి, తిలోత్తములను చంపి పుట్టిందయ్యా నీ కూతురు. బ్యూటిఫుల్ డియర్. భుజం చరిచాడు. దూరం జరిగింది. అతను నవ్వాడు. చింతాలు, అప్సరకన్యలు స్వర్గంలో ఉండాలోయ్. ఒకసారి తీరుబాటు చేసుకునాలారా అన్నాడు. నాకెప్పుడూ తీరుబాటే. పదండి సార్. మేనేజర్ వెంట వెళ్ళిపోయిన చింతాలు అర్ధరాత్రికి వచ్చాడు. అమ్మా అంజు, మన దరిద్రం తీరిపోయిందమ్మా. అతను సంతోషంతో కూతుర్ని లేపి భుజాలు పట్టి కుదిపాడు. ఏమైంది నాన్న? ఓ జమీందారు, పెద్ద జమీందారు నిన్ను మెచ్చాడమ్మా. ఏమిట్రా కూసావు? మెచ్చితే ఇచ్చుకోవడానికి మన పిల్ల సానిదనుకున్నావా? అతిగా వాగితే తల పగలగొడతాను, గాడిద కొడక. కిష్టయ్య అరిచాడు. కిష్టయ్య చింతనిప్పుల్లాంటి కళ్ళు చూసి జడిశాడు చింతాలు. మాట మార్చాడు. నీకేం తెలీదు, మన అమ్మాయిని వారి సినిమాలో హీరోయిన్ వేషం వేయించడానికి మెచ్చారు. మొదటే అట్లా చెప్పి ఆడకూడదు. ముసలాయన సంబరపడ్డాడు. ఆ రోజు రంగురంగుల కలలు కన్నారు. అంజమ్మ, 1-2 సినిమాల్లో వేషం వెయ్యి, డబ్బు వస్తుంది. కట్నం ఇచ్చి ఎవరికన్నా చేస్తాను. కిష్టయ్య ప్రణాళిక వేసేవాడు. సినిమా హీరోయిన్లకు 10,000, 15,000 ఇస్తారట. 2,000 ఖర్చయినా మిగతాది మిగులుబాటే కదా అనుకునేవాడు. సాయంత్రం చింతాలు ట్యాక్సీ తెచ్చాడు. అంజమ్మ ఎక్కింది. ట్యాక్సీ వెళ్ళి పెద్ద హోటల్ ముందు ఆగింది. ఇద్దరూ పైకి వెళ్ళి గది తలుపులు తట్టారు. రావచ్చు అన్నారు ఎవరో. తలుపు తీసుకుని ఇద్దరూ లోపలికి వెళ్లారు. 35 ఏళ్ల పురుషుడు కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. అతని ముందు రకరకాల పానీయాలున్నాయి. ఒక పక్క ట్రేలో రకరకాల చిరుతిండ్లున్నాయి. అలవాటు ప్రకారం అంజమ్మ నమస్కరించింది. నమస్తే. ఆ స్ఫురద్రూపి తల ఊపాడు. అతని ప్రవర్తన, మాట ప్రత్యేకంగా కనిపించాయి అంజమ్మకి. ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే రాత్రయింది. అబ్బా, నాన్నకు తొందరంటే తెలీదు. తన వేషం సంగతి తేలిపోతే బావుండును విసుక్కుంది అంజమ్మ. మధ్య మధ్య అతను అంజమ్మకేసి చూస్తున్నాడు. భోజనాలు చేస్తారా చింతాలు గారు? అతను బెల్ నొక్కి భోజనాలు తెమ్మని చెప్పాడు. నాన్న, నాకేం వద్దు. ఇంటి దగ్గర తాతయ్య ఎదురు చూస్తూ ఉంటాడు అన్నది. ఇన్నోసెంట్ గర్ల్. అతను నవ్వాడు. భోజనాలొచ్చాయి. చింతాలు ఉరిమి చూశాడు. మరో మాట లేకనే భోజనం చేసింది. కోడి బిర్యానీ, పెరుగు పచ్చడి చూసి పొంగిపోయాడు చింతాలు. అంజమ్మ అన్నం కెలకసాగింది. మీ అమ్మాయికి బిడియం ఎక్కువ అనుకుంటాను అన్నాడు. అవునండి, మా అమ్మ పెంపకం. ఒట్టి బెదురుగొడ్డును తయారు చేసింది. బెదురు తీరుతుందిలే. అతను నవ్వాడు. అంజమ్మ చేయి కడుక్కుని బాత్రూం నుండి వచ్చేసరికి చింతాలు లేడు. కంగారుగా చూసింది. ఆ కొత్త అతను ఒక్కడే కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. హోటల్ బాయ్ అక్కడి సరంజామా అంతా తీస్తున్నాడు. ఆమెకు ముచ్చెమటలు పోశాయి. రేపు ఉదయం వస్తారు, ఇలారా. తన పక్కన సోఫా చూపాడు. నేను వెళ్ళిపోవాలి. భయంగా చూసి 2 అడుగులు తలుపు వైపు వేసింది. వెళ్ళిపోదులే, ఇక్కడుండమని ఎవరన్నారు? నేను కూడా రేపు ఉదయం బెంగళూరు వెళ్ళిపోవాలి అన్నాడు తాపీగా. అతను లేచి సిగరెట్ యాష్ ట్రేలో పడేసి ఆమె దగ్గరగా వచ్చాడు. బాయ్ వెళుతూ తలుపులు వేసి వెళ్ళాడు. అతను వెళ్ళి లాక్ చేశాడు. తలుపేయొద్దు, నాకు భయం వేస్తుంది అంది. నేనంత భయంకరంగా ఉన్నానా? అతను నవ్వాడు. నేను అలాంటి దాన్ని కాదు. ఏడుపు వస్తుంది. అతను వచ్చి ఆమె 2 భుజాలు పట్టుకుని కుదిపాడు. నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. అందుకే ఒక్క రాత్రికి 2,000 ఇచ్చాను అన్నాడు. నన్ను సినిమాలో చేర్పిస్తానన్నాడు. నాకు ఇదంతా తెలీదు. నాకు పెళ్లి చేస్తానన్నాడు తాతయ్య అన్నది వెక్కుతూ. ఆమెను వదిలేశాడు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇంటికి వెళ్ళి మీ డబ్బు మీకు పంపుతాను అన్నది ప్రాధేయపడుతూ. ఐసీ. ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాడు. ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు. నెమ్మదిగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇలారా, వచ్చి కూర్చో. నీ ఇష్టం లేనిదే నిన్ను తాకను అన్నాడు. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది.
వచ్చి అతని ఎదురు కుర్చీలో కూర్చుంది. మీ నాన్న నీకు వివాహం చేయడు, పోనీ నన్ను చేసుకుంటావా అన్నాడు. నన్ను నన్ను మీరు వివాహం చేసుకుంటారా అపనమ్మకంగా అడిగింది. ఏ ఎందుకు చేసుకోకూడదు? ఒక్క డబ్బు లేదన్న మాటే కానీ అందంలో నాకు సరిజోడువి. ఇటొచ్చి కూర్చో. చెప్పానుగా, నీ ఇష్టం లేనిదే ఏమీ జరగదు. వెళ్ళి అతని పక్కన కూర్చుని తలెత్తింది. అతను ఎందుకలా కూర్చోమన్నాడో అర్థమైంది. ఎదురుగా ఉన్న అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. చెప్పు, ఇద్దరం ఒకరికి ఒకరం అతికినట్టులేము అన్నది తల ఉంచుకుని. తను ఊహించుకున్న పురుషుడి కంటే 10 రెట్లు అందగాడు. ఏం మాట్లాడవు? మీరు నిజంగా అంటున్నారా? నమ్మకం లేదా? ఇదిగో ఫారిన్ పద్ధతిలో మన వివాహం జరుగుతుంది. తన చేతికున్న ఒంటిరాయి ఉంగరం ఆమె చేతికి పెట్టాడు. ఉంగరం వేలికి వదిలైతే మధ్య వేలుకు పెట్టాడు. అది వదిలేయింది. ఆ చేతిని మృదువుగా పెదవులు కానించుకున్నాడు. రేపు నగలతో పాటు మరో ఉంగరం కొంటాను అన్నాడు. నేనో మాట అడగనా? సందేహం ఎందుకు? ఆప్యాయంగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఉండండి, ఇంతవరకు మీకు వివాహం కాలేదా? క్లవర్ గర్ల్, అతను ఫక్కున నవ్వాడు. ఇంతవరకు నీలాంటి అందగత్త దర్శనం కానిదే. నిజమా? సగం అనుమానంగా సగం ఆనందంగా అంది. అనుమానమైతే ఇంటికి వెళ్ళిపో. శాస్త్రోక్తంగా వివాహం జరిగాకే నిన్ను తెచ్చుకుంటాను. ఆమెను దూరం నెట్టాడు. ఆమె అతని చెయ్యి పట్టుకుంది. ఏమో చెప్పాలనుకుంది, నోరు పెగల్లేదు. అతని చేతిలో ముఖం దాచుకుంది. నిస్సంకోచంగా అతనికి తన సర్వస్వం అర్పించింది. అతని కౌగిలిలో స్వర్గం చూసింది. మనకి ఇల్లుందా? ఒక్క ఇల్లేనా? ఊరికొకటుంది, ఒక్క విజయవాడలో తప్ప అన్నాడు. మన ఇంటికి వెళదాం అన్నది అతని ఎద మీద వెంట్రుకలు రింగులుగా చుడుతూ. రేపే వెళదాం. ఫోన్ అందుకుని చింతాలొస్తే హైదరాబాద్ వెళ్ళమని, వారం రోజులకి వస్తామని చెప్పమని కౌంటర్ దగ్గరున్న రిసెప్షనిస్టుకు చెప్పాడు. రేపు ఉదయమే హైదరాబాద్ వెళదాం. రైలు బండిలోనా విమానంలోనా? కాదు, విమానం లాంటి మన కారులో. ఆమెను అలా తీసుకుని కిటికీలో నుండి చెట్టు కింద ఉన్న కారు చూపాడు. ఆమె చేతులు విడిపించుకుని అతని పాదాలకు నమస్కరించింది. చచా, ఏమిటిది? దూరం జరిగాడు. మీరెంత మంచివారండి అన్నది అశ్రుపూరిత నయనాలతో. నువ్వు అమాయకురాలివి. అతను జాలిగా నవ్వాడు. మర్నాడు ఉదయం విమానం లాంటి కారులో ఇద్దరూ ప్రయాణం అయ్యారు. ఆమెకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందం తాతతో కలిసి పంచుకుంటే బావుండును అని ఉంది. వారం రోజులు ఊళ్ళన్నీ తిరిగారు. మళ్ళీ బెజవాడ చేరుకున్నారు. తెల్లవారితే తన తండ్రిని తాతని చూడబోతుంది. వారి సమక్షంలో తాము భార్యాభర్తలు అవబోతున్నారు. అందరూ వివాహం అయ్యాక విలాసయాత్ర చేస్తే తను విలాసయాత్ర తర్వాత వివాహం చేసుకుంటుంది. అందరూ అతన్ని బాబుగారు అంటారు. బాబుగారు వయసులో తనకంటే కాస్త పెద్దయితేనే మంచి హృదయం ఉన్నవాడు. ఆ రాత్రి అలసటగా అతని సరసన ఒరిగిపోయింది. అరగంటలో గాఢ నిద్రపోయింది. తెలతెలవారుతుండగా మెలకు వచ్చింది. బాబుగారు అప్పటికే లేచినట్టున్నారు. ఇడు తిరిగి బాత్రూం వైపు చూసింది. అది బార్లా తెరిచుంది. గదిలో బాబుగారి సామాన్లు కనిపించలేదు. ఒక్క ఉదుటన లేచింది. బాబుగారు, బాబుగారు. అతని జవాబు లేదు. ఒంటి మీద బట్టలు సర్దుకుని బెల్ నొక్కింది. వెయిటర్ వచ్చాడు. ఈసారి నమ్రతగా లేదు. అతని ధోరణి దూకుడుగా ఉంది. బాబుగారేరి? ఓ, జమీందారు గారా? ఆయన ఉదయం ప్లేన్లో వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడొస్తారు? కంగారుగా అడిగింది. మాకేం చెప్పలేదు. మరి నన్ను లేపలేదేం అని నాలుక కరుచుకుంది. ఫోన్ మోగింది. అతనే ఫోన్ అందుకుని మాట్లాడి పెట్టేశాడు. నువ్వు 8 గంటలకు గది వదిలి వెళ్ళాలని మేనేజర్ చెప్తున్నాడు అన్నాడు. అతను వెళ్ళిపోయాక అయోమయంగా చూసి నీరసంగా మంచంలో కూలబడింది. జరిగిపోయిన దిండు కింద నోట్లు బొత్తిపెట్టి ఉన్నాయి. ఆమె కళ్లకు కమ్మిన మైకం వదిలిపోయింది. మెల్లగా అతని నైజం అర్థం కాసాగింది. ఇది అందమైన వంచన. మగవారు ఎంతో చతురులు. స్త్రీని లొంగదీసుకునే అనేక మార్గాలు ఆలోచిస్తారు. రూపాయలు తీసి కసిగా నేలకేసి కొట్టింది. ఆమెకు పిచ్చెక్కినట్టుంది. దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏం పిల్ల, నీకెవరూ లేరా? దగ్గరగా సిగరెట్ కంపు కొట్టింది.
చటుక్కున లేచి నోట్ల వంక తన వంక మార్చి మార్చి చూస్తున్న వెయిటర్ కనిపించాడు. ఏయ్, ఎవర్రా పిల్ల? మళ్ళీ ఆ మాటను? నిన్ను చంపేస్తాను. ఆడపులిలా లేచింది. నేనేమన్నాను? నక్కి నక్కి వెనక్కి వెళ్ళాడు. ఏమన్నా అంటే ఊరుకుంటానా? యాస్ట్రే ఎత్తింది. దాంతో అతను హడలిపోయాడు. అతను తలుపు తీసి చింతాల్ని ఢీకొన్నాడు. అంజూ, ఏం జరిగింది? సర్వనాశనం జరిగింది. అరుస్తూ ఆ యాస్ట్రే అతని పైకి విసిరింది. అతను తప్పించుకుని వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. చంపేస్తాను, నోర్ముయ్ అరిచాడు. ఈ బ్రతుకు కన్నా చావటం మేలు, చంపేయ్ అన్నది. అతను ఒక చేత్తో ఆమెను గట్టిగా పట్టుకుని రెండో చేత్తో మేనేజర్కు ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో 2 మనుషుల్ని వెంటకు పెట్టుకుని వచ్చాడు అతను. మేనేజర్ గారు, మా అమ్మాయికి మతి చెల్లించిందండి. ఆ డబ్బు చూడండి. అయ్యయ్యో, లక్ష్మిని కాళ్ళ తన్నుతుంది. అపచారం, అపచారం. నక్క వినయాలు ప్రదర్శించాడు. మేనేజర్ డబ్బంతా ఏరి అతడికిచ్చాడు. అంజమ్మ ఉన్మాదిలా ఏడుస్తుంది. టాక్సీని పిలిపించారు. ఆమెను లాక్కొచ్చి టాక్సీలో కోలేశారు. అందరూ చిత్రంగా చూస్తున్నారు. టాక్సీ కదిలింది. దానితో పాటు ఆమె ఆలోచనలు కదిలాయి. తండ్రికి తెలిసే ఈ నాటకం ఆడించాడు. తనను లొంగదీసుకోవటానికి ఎంత ప్రణాళిక వేశారు? నువ్వు ఉత్త అమాయకురాలివి. బాబుగారి మాటలు ఆమె చెవుల్లో గింగురుమన్నాయి. నిజమే, తను అమాయకురాలు. కాకపోతే వాళ్ళ వెంట వెళుతుందా? దిగు. ఆమెను లాగి ఇంట్లోకి నెట్టి టాక్సీ వాడికి డబ్బులిచ్చి వచ్చాడు. అంజమ్మ, నా తల్లి, ఎక్కడికెళ్ళావే? కృష్ణయ్య వచ్చి అక్కను చేర్చుకున్నాడు. తాతయ్య. అతని హృదయంలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తలపండిన కృష్ణయ్య అంతా గ్రహించాడు. అయ్యో, నేను పోయి ఆ ముసలిది బ్రతకూడదా అమ్మా? ఇదంతా మనిద్దరి దురదృష్టమే. ఏమిటి, ఎవరు చచ్చారని ఏడుస్తున్నారు? చింతాలు చీత్కారం చేశాడు. నువ్వు చచ్చినా బావుండున్రా. 4 ఇళ్ళు భిక్షం ఎత్తి నా పిల్లను నడుపుకునేవాణ్ణి అన్నాడు కృష్ణయ్య. ఆనాటి నుండి అంజమ్మ ధోరణే మారిపోయింది. ఎవరు పలకరించినా కస్సుమంటుంది. ముఖంలో కళాకాంతులు లేవు. 4 తన్ని తగలేస్తాను, చింతాలు బెదిరించాడు. ఏమన్నా చేసుకో, నేను త్వరగా చచ్చిపోవాలనే కోరుకుంటున్నాను అనేది మొండిగా. అతను 2-3 రసికులను తెచ్చాడు. వాళ్ళు దగ్గరకు రాగానే విరుచుకుపడిపోయేది. నా ప్రాణం తీసేలా ఉంది అని బాధపడేవారు. బాబుగారిచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు, చిత్తుగా తాగుతున్నాడు. బంగారం లాంటి పిల్ల విరుచుకుపడిపోతుంది కదరా, దానికిష్టం లేని పనులు ఎందుకు చేయమంటావు అని ప్రశ్నించి దెబ్బలు తిన్నాడు కృష్ణయ్య. చింతాలు కూతురు చేత వ్యాపారం చేయించడం తన తరం కాదని తెలిసిపోయింది. నాటకాల కంపెనీ మేనేజర్ చింతాల్ని చీవాట్లేశాడు. దున్నపోతులా తింటావు, తాగుతావు. అమ్మాయి వ్యాపారం చేయకపోతే నష్టపోయేది నువ్వొక్కడివే. నాటకాలు ఆడకపోతే ట్రూప్ అంతా ఆకళ్ళు కొని చస్తారా అన్నాడు. నన్నేం చేయమంటావు? మంచితనంతో దారికి తెచ్చుకోవాలి. అయినా అదెంత పిల్ల, 14 దాటాయి అన్నాడు సానుభూతిగా. కలప వ్యాపారస్తుడట. అతను వచ్చినప్పుడు గదికి పంపితే చాలు, సంవత్సరం అంతా పోషిస్తానంటున్నాడు. అది అర్థం చేసుకునే వయసు అమ్మాయికి రావాలి. చింతాలు అయిష్టంగా అంగీకరించాడు. అంజమ్మని బాధించడం మానుకున్నాడు. అంజమ్మ బాబుగారు ఆడిన నాటకం వల్ల షాక్ తిన్నది. మెల్లగా కోలుకుంది. ఆమె ఎలాగైనా బాబుగారిని కలుసుకోవాలి, వివాహితుడైన అతనితో ఉండాలని నిర్ణయించుకుంది. ఒక హోటల్ మేనేజర్ ద్వారానే అతని అడ్రస్ తెలుసుకుంది. తాతతో చర్చించి చింతాలు గుంటూరు పని మీద వెళ్ళగానే ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్లారు. పిచ్చిది, పిచ్చమ్మాయి వచ్చింది అంటూ హోటల్ వాళ్ళు గుసగుసలాడారు. మేనేజర్ బాబుతో మాట్లాడాలి. కృష్ణయ్య అరగంట ప్రాధేయపడ్డాక అతని గదిలోకి తీసుకువెళ్లారు. అతను అంజమ్మను చూస్తూనే ఉలిక్కిపడ్డాడు. అంజమ్మ పేలవంగా నవ్వింది. నాకేం పిచ్చి లేదు మేనేజర్ గారు. బాబుగారి అడ్రస్ ఇవ్వండి, వారి పాదాల మీద పడి అక్కడ పనిచేసుకుంటాను పరువుగా. బావురుమని మేనేజర్ కాళ్ళు పట్టుకుంది. అవును బాబు, రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాము. అతను గొప్పోడట, మాకింత పని ఇప్పిస్తే అక్కడే పడుంటాము. మా చింతాలుగాడు కన్న తండ్రి కాడు, కసాయివాడు. కృష్ణయ్య ప్రాధేయపడ్డాడు. వికసించబోయే మొగ్గలా ఉన్న అంజమ్మను చూస్తే జాలి కలిగింది కాబోలు. అతని రిజిస్టరీ తెప్పించి అడ్రస్ రాసిచ్చాడు.
బాబుగారి గురించి చెప్పాడు. అతను హృదయానికి మంచివాడే. మీ అమ్మాయిని వివాహం చేసుకోపోవచ్చు, కానీ ఏదైనా పని చూపిస్తాడు. చాలు బాబు, మీ రుణం జన్మలో తీర్చుకోలేను. అడ్రస్ పట్టుకుని ఇంటికి వచ్చారు. తాతగారి సలహా మీదకు హృదయం కరిగేలా ఉత్తరం రాసింది. రోజు జవాబుకు ఎదురు చూస్తూ 15 రోజులు గడిపింది. చింతాలు ప్రయత్నాలు వదల్లేదు. చేతిలో డబ్బైపోతే తప్పక దౌర్జన్యానికి దిగుతాడు. అప్పుడేం చెయ్యాలో తోచలేదు. అందుకే కృష్ణయ్య అడ్రస్ తీసుకుని బాబుగారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. డబ్బెలా తాతయ్య? దిగులుగా చూసింది. మీ అయ్య తాగినప్పుడు ఓ 200 తీసి దాచానే అమ్మా. చింతాలకు చెప్పకుండా తాత మనవరాళ్ళు మద్రాసు బండి ఎక్కారు. మర్నాడు సెంట్రల్ స్టేషన్లో దిగారు. ఇద్దరికీ ఏదో ఆశ ఉత్సాహాన్నిచ్చింది. ఊపిరి పోస్తోంది. డబ్బు పోతే పోయిందని ట్యాక్సీలోనే ఎక్కి తన దగ్గరున్న అడ్రస్ ఇచ్చాడు. అడుగుతూ వెళ్ళేసరికి సాయంత్రం 6 గంటలు దాటింది. ఓ పెద్ద బంగళా ముందు ట్యాక్సీ ఆగింది. ఆ నెంబర్ గల బంగళా అదే అని చెప్పారు. అందులోకి అడుగు పెట్టాలంటే భయంగా ఉంది. తప్పదన్నట్టు వెళ్లారు. వారికి ఇంటి ముందు ఒక స్త్రీ కనిపించింది. సంధ్య వెలుగులో ఆమె ముక్కుపిడక తళుక్కుమంది. ఆమె యజమానురాలై ఉంటుందని ఊహించిన తాతా మనవరాలు నమస్కరించారు. యారు? అరవంలో అడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు. బాబుగారు అన్నది అంజమ్మ. బాబుగారువా? యారప్పా? ఆమె ఆశ్చర్యపోతుండగానే హాల్లో లైట్ వెలిగింది. నిలువెత్తు బాబుగారి ఫోటో కనిపించింది. అంజమ్మ ముఖం వికసించింది. వారేనండి, వారే ఆనందంగా అరిచింది. యారే అలిమేలు? మరో స్త్రీ బయటికి వచ్చింది. ఆమెను చూడగానే ఇందాకటి స్త్రీ వినయంగా నిలుచుంది. దాన్ని బట్టి ఆమె పని మనిషిని గ్రహించారు. యారో తెలుగు పేసరా అన్నది అలిమేలు. ఎవరు కావాలి? అదిగో హాల్లో ఫోటోలో ఉన్న బాబుగారు ఆశగా ఆదుర్దాగా అన్నది అంజమ్మ. అల్లుడుగారా? ఆమె తెల్లబోయింది. మరుక్షణమే ఆమె ముఖాన విషాద ఛాయలు అలుముకున్నాయి. బాబుగారు అందరినీ అనాథలుగా చేసి ఈ లోకం నుండే వెళ్ళిపోయారమ్మా. ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. అంజమ్మకు తన చుట్టూ ఉన్న భూమి తిరుగుతున్నట్లు అనిపించింది. అప్పుడు ఫోటో వంక పరీక్షగా చూసింది. ఫోటోకు పూలదండలున్నాయి. నిలవలేనట్టు వెళ్ళి స్తంభాన్ని ఆనుకుంది. ఏదో దయాద్ర హృదయులు పని చూపిస్తా ఉన్నారు. కృష్ణయ్య తన సోది చెప్తున్నాడు. అలాగా? ఆయన అనుకోకుండా పోవటం ఎందరికో నష్టం. మేమే బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సరాసరి ఇక్కడికే వచ్చినట్టున్నావు. కరియప్ప పిలిచింది. ఒక 25 ఏళ్ల యువకుడు వచ్చాడు. వీళ్లకు అన్నం పెట్టి రాత్రికి మీ క్వార్టర్స్లో పడుకోనివ్వు, రేపెళ్ళిపోతారు అన్నది. అతను తల ఊపాడు. ఆమె తన పని అయిపోయినట్టు వెళ్ళిపోయింది. కరియప్ప వెంట కాళ్ళీడ్చుకుంటూ వెళ్లారు. ఇంటి వెనుక సర్వెంట్ క్వార్టర్స్లో కూర్చుని అతను ఏం పెట్టాడో, ఏం తింటుందో కూడా తెలియకుండా తినేసింది. ఆ మేడ దిక్కు చూస్తుంటే ఎన్నెన్నో గుర్తొస్తున్నాయి. బాబుగారి అపురూపం, అతను అలరించటం. కన్నీటితో రాత్రంతా అలా మేడకేసి చూస్తూ కూర్చుండిపోయింది. ఏ క్షణంలోనైనా ఆ మేడలో నుండి బాబుగారు సజీవంగా వస్తారన్న ఆశ ఆమెను వెంటాడుతోంది. నాటకాల ట్రూప్ విశాఖపట్నంలో బస చేసింది. అంజమ్మ నీరసంగా ప్రాణం లేనట్లు తయారైంది. అంజు, అతను బ్రతికినా మనల్ని ఆదరించేవాడా? నాకు అనుమానమేనే తల్లి. ఏదో మన పాటలు మనం పడదాం. కృష్ణయ్య బతిమాలి అన్నం పెట్టేవాడు. ఆ రోజు మోహిని భస్మాంబర నాటకం అవుతుంది. కృష్ణుడు మోహినిగా వచ్చాడు. నాట్యముద్రలు చూపుతాడు. ఆ ఘట్టం అభినయిస్తూ పడిపోయింది అంజమ్మ. చింతాలు కంగారుగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్ పరీక్షలన్నీ ముగించాడు. ఏమయ్యా, మీరు మనుషులేనా? 14 ఏళ్ళు అంటున్నారు. అప్పుడే ఏం తొందరని పెళ్లి చేశారు? అమ్మాయికి 4 దాటి 5వ నెల వచ్చింది. ఒంట్లో రక్తం లేదు. ఆ మాటలు వింటూ అంజమ్మ చలనం లేనట్టు కూర్చుంది. చింతాలు అదిరిపడ్డాడు. కంపెనీకి ఆయువు పట్టు అంజమ్మ. ఆమె మూలపడితే అందరూ బజార్లో ఉండాల్సిందే. ఆదుర్దాగా డాక్టర్ వంక చూశాడు. డాక్టర్, నిజంగా అంటున్నారా? నీతో పరిహాసం ఆడతాననుకుంటున్నావా? డాక్టర్, ఆ అమ్మాయికి వివాహం కాలేదు. ఈ గర్భం ఉండటానికి వీల్లేదు. తీసేయాలి డాక్టర్. ఏమిటి? 5వ నెలొచ్చాక గర్భం తీసేయాలా? ఆ పిల్లను చంపుదామనేనా? నర్స్, పోలీసులకు ఫోన్ చేయి.
డాక్టర్ అరిచాడు. చింతాలు భయపడిపోయాడు. ఏదో వీలవుద్దేమో అనుకున్నాను. పోలీసులకు ఎందుకులేండి. కూతుర్ని తీసుకుని ఆమె రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వచ్చేశాడు. ఇంట్లోకి రాగానే కూతుర్ని ఎడాపెడా బాధేశాడు. దరిద్రపు ముఖందాన, 5వ నెల వచ్చే వరకు నాకు చెప్పవా? నీకేం పొయ్యే కాలంరా. పసిముండ జీవితం బుగ్గిపాలు చేయటమే కాక చేయి చేసుకుంటావా? నీ నోట్లో మట్టిపడ, నీ చెయ్యి విరిగిపోను. మనవరాల్ని ఒడిలోకి తీసుకుని ఏడ్చాడు తాత. చింతాలు ఎంతమంది డాక్టర్లను చూసినా ప్రయోజనం కనిపించలేదు. నాటుమందు తాగించాలని చూశాడు. కంపెనీ మేనేజర్ అడ్డుకున్నాడు. చింతాలు, నీకు బుద్ధి లేదు. నాటుమందులు ప్రాణాలు తీస్తాయి. ఒక పని చేద్దాం. పరువు కోసం మీ అమ్మాయి మెడలో తాళి కడతాను. వ్యాపారం చేయించుకుంటావో సినిమా తారనే చేస్తావో అది నీ ఇష్టం. అవును, అలాగే చేస్తాను. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. అంజమ్మ తెల్లబోయింది. చింతాల కంటే పెద్దవాడు భర్త. పోనీ బాగోగులు చూస్తాడా అంటే వ్యాపారం చేయించినా అభ్యంతరం లేదంటాడు. తాతయ్య, నాకింత విషం ఇవ్వు. బోరున ఏడ్చింది. ముసలాయన మండిపడుతూ కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కన్న కూతుర్ని నువ్వు చేసే నిర్వాకం ఇదట్రా. నా బొందిలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. నీ గొంతు నొక్కి సముద్రంలో పారేసైనా పెళ్లి చేస్తాను. ఒరేయ్ చింత, కన్న కూతురన్న కరికరం లేదురా. అది పుట్టగానే ఎన్ని కలలు కన్నావు, ఎన్ని ఆశలు పెంచుకున్నావు. వద్దురా, నీకు దండం పెడతాను. ముసలాయన చేతులు జోడించాడు. అందరూ ఆప్యాయత వలకబోసే కబుర్లు చెప్తారు. ఇప్పుడేం చేయాలో చెప్పు. కడుపుతో ఉన్న నా కూతురు కోసం ఏ రాజకుమారుడు వస్తాడో చెప్పు, విసుగ్గా అడిగాడు చింతాలు. ముసలాయన అసహాయంగా మనవరాలి వంక చూశాడు. వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. అంజమ్మ ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు పిల్ల ఏడుపు? నీ సరదాలకు సుఖాలకి అడ్డొస్తానా? నీకు మొగుడు, నీ పుట్టబోయే బిడ్డలకు ఓ తండ్రి అంటూ ఉండాలి కదా అన్నాడు మేనేజర్. అంతకంటే నువ్వు నాదానివి అంటే సంతోషించేదేమో. నీకు అండగా నిలుస్తాను అంటే ధైర్యంగా ఉండేది. అతడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మీ అయ్య కొత్త చీరలు కొనమని గోల పెడుతున్నాడు. వెడదాం పదా. అతడు భుజం మీద చెయ్యేశాడు. విదిలించి పారేసింది. నాకేం వద్దు, మీరే కట్టుకుని ఊరేగండి. అలక సాగించే రోజులు ముందున్నాయే. అతను పళ్ళన్నీ బయటపెట్టి ఇకిలించాడు. అసహ్యంగా చూసి ముఖం తిప్పుకుంది. ఆమెకు మతిపోయింది. అటు కన్నవాడు, ఇటు కట్టుకునేవాడు తన శరీరం మీద డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. రక్షణ ఏది? ముద్దుబారిన మెదడు తీవ్రంగా ఆలోచించసాగింది. అక్కడ నుండి తప్పించుకుని బ్రతికే మార్గం దొరక్కపోతే చావటం మేలనుకుంది. 10 మంది చేతుల్లో పడి హీనాతిహీనంగా బ్రతుకుతూ సమాజాన్ని దుయ్యబట్టలేదు. తను సమాజంలో ఒక భాగమేనన్న ఆలోచన ఆ చిన్న మెదడుకు తట్టింది. వయసు మళ్ళిన భర్త నాటకాలు మాని వ్యభిచార గృహం నడుపుతున్నది సత్యం. ఆమె భావాలు పసికట్టినట్టే కృష్ణయ్య ఆమెకు కాపలా కాస్తున్నాడు. నీకేం జరిగినా నేను బ్రతకలేనే తల్లి అన్యాపదేశంగా ఆమెను హెచ్చరిస్తున్నాడు. కంపెనీ వారంతా కూడా తనకు కాపలా కాస్తున్నారు. మోసంతోనే బయటపడాలని నిశ్చయించుకుని కాస్త ఉత్సాహంగా తిరుగుతోంది. ఈ వయసు మళ్ళిన వాడితో ఎలా వేగుతుందో పిచ్చిపిల్ల అన్నాడు. మనకంతకంటే మంచివారు ఎవడొస్తాడు అన్నది ఆరిందాల. మనస్ఫూర్తిగా అంటున్నావా? మర్మంతో అనటానికి అవకాశం ఎక్కడ తాతయ్య? పోనీలేమ్మా, కర్మ అనుకుందాం. అతను పరిస్థితులతో పోరాడలేను అనుకునే స్థితికొచ్చాడు. అందరూ అంజమ్మలో కనిపించే ఉత్సాహానికి ముగ్ధులయ్యారు. తెల్లవారితే ముహూర్తం. పందిరి కంపెనీ ఆవరణలోనే వేశారు. చిన్న చిన్న వేషాలు వేసే స్త్రీలు వచ్చి పెళ్లికూతుర్ని చేశారు. ఏమిటే చక్కని చుక్కవు, ఆ ముసలాన్ని కట్టుకుంటున్నావేం? ఒక వయసు మళ్ళిన నటి అడిగింది. నీకు తెలీదు పిన్ని, ముసలాడైతేనేం మేనేజర్ కదా, కోటలో పాగా వేయొచ్చని మరొక వనిత పరిహాసమాడింది. మీకీ సంగతి తెలీదేమో, పెళ్లి కాగానే పురుడట. ఇంకొక ఇంటి ఇచ్చకాలి పలికింది. వారి మొరటు సరసాలు వింటూ కూర్చుంది. చీకటి పడింది. అందరూ తమ తమ పనులలో ఉన్నారు. మెల్లగా తాత దగ్గరకు వచ్చి అతడి పాదాలకు నమస్కరించింది. ఇప్పుడెందుకే అమ్మా, రేపు అందరూ ఉంటారు. హడావిడి తాతయ్య, నన్ను ఆశీర్వదించు అన్నది. ఆ ఆశీర్వాదం తప్ప నా దగ్గరే ఉందే పిచ్చి తల్లి. అతను ఆశీస్సులు అందించి అక్కును చేర్చుకున్నాడు. నేను వెళ్ళిపోతే నీకెలాగా అని దిగులుగా ఉందా తాతయ్య?
నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? అదిరిపడ్డట్లు చూశాడు. పెళ్ళైతే మీ దగ్గరే ఉంటానేమిటి అన్నది. అదా, ఎంత దూరం వెళతావు? అందరం ఒకే కంపెనీలో పడుండేవాళ్లమేగా అన్నాడు. జవాబు చెప్పక కళ్ళొత్తుకుంది. వాళ్ళు సముద్రానికి దగ్గరగా బస చేశారు. తొందరగా లేచి సముద్రం వైపు నడిచింది. ఎక్కడికే? అలా తిరిగి వస్తాను తాతయ్య. పసుపుతో వెళ్ళకూడదే? అతని మాట విననట్టే వడివడిగా నడిచింది. భగవంతుడా, నిన్నేమీ కోరను, మరో జన్మంటూ ఉంటే స్త్రీగా పుట్టించుకు ప్రార్థించి నీళ్లలోకి నడిచింది. జనం పల్చగా ఉన్నారు. ప్రాణంపై తీపి పైకి వెళ్ళమని హెచ్చరించసాగింది. అంతా అయోమయంగా కనిపించి కళ్ళు మూసుకుని ముందుకు నడిచింది. ఏదో హోరు చెవులలో గింగురుమన్నది. 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.